హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీస్ వరల్డ్. ఈరోజు నేను గోధుమ పిండితో కేక్ చేసి చూపిస్తున్నానండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసేయచ్చు. కేక్ అంటే చాలా కష్టంగా ఉంటుంది అని అనుకుంటాము, కానీ ఈ వీడియో చూసిన తర్వాత పక్కాగా ట్రై చేయండి. చాలా ఈజీ రెసిపీ అవుతుంది. ఎప్పుడైనా ఇంట్లో బర్త్డే అండ్ ఏమైనా యానివర్సరీ కానీ సెలబ్రేషన్స్లో ఇలా బేసిక్ కేక్ చేసుకొని అచ్చం మనం క్రీమ్ లాగా సర్వ్ చేసుకొని అలా కేక్ లాగా చేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఈ బేసిక్ కేక్ అండ్ గోధుమతో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ. ప్రాసెస్లోకి వెళ్ళిపోకముందు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మిక్సింగ్ బౌల్లో ఒక 2 ఎగ్స్ని నేను ఎగ్ ఎల్లోని సపరేట్ చేస్తున్నానండి. ఎగ్ వైట్ని ఈ మిక్సింగ్ బౌల్లో యాడ్ చేసుకోవాలి. ఇలా రెండింటిని యాడ్ చేసుకోండి. లేకపోతే మీరు 3 ఎగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎగ్స్ వేయడం వలన ఫ్లఫీ అనేది ఎక్కువగా వస్తుంది, కేక్ అనేది ఎక్కువగా పొంగుతూ చాలా చక్కగా వస్తుంది. కాబట్టి నేను రెండింటిని యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు చూడండి, ఇలా మిక్సర్ కానీ లేకపోతే ఫోర్క్ ఉంటుంది కదా, ఇలా స్పూను, దీంతో కానీ ఇలా బాగా మనము ఇలా బీట్ చేసుకోవాలి. బీటర్ లేకున్నట్టే ఇలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే చేసేయచ్చండి. చూడండి, నేను మీకు ఒక టిప్ చూపిస్తాను. ఇలా మజ్జిగని మనం ఎలా తిప్పుతామో ఆ విధంగా చేసుకుంటే చాలా త్వరగా అయిపోతుంది. ఈ విధంగా కాకున్నట్టు ఇలా మజ్జిగని మనం ఏ విధంగా తిప్పుకుంటామో ఆ విధంగా తిప్పుకోవాలి. అంటే ఈ విధంగా చేస్తే చాలా త్వరగా అయిపోతుంది, నొరగగా వచ్చేస్తుంది. ఇప్పుడు షుగర్ పౌడర్ని ఈ కప్పుకి సరిపడా యాడ్ చేసుకున్నాను మెజర్మెంట్ కప్పుతో. చూడండి, కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం దీన్ని కలుపుకోవాలి. ఇలా విస్కర్తో ఈ విధంగా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఒకేసారి వేయకున్నట్టు కొద్దిగా అది మెల్ట్ అయిన తర్వాత మరొక స్టెప్ వైజ్ లాగా వేసుకోవాలండి. అప్పుడు అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా క్రీమీ లాగా అవ్వాలి. ఇలా క్రీమీ లాగా అయ్యింది కదా. ఇప్పుడు ఎగ్ ఎల్లోని ఇందులో యాడ్ చేసుకున్నాను. ఇది చాలా త్వరగా మిక్స్ అయిపోతుంది, అంటే ఇందులో కలిసిపోతుందండి. చూడండి, చూస్తే అర్థమైపోతుంది కదా. స్మెల్ అనేది అస్సలు ఉండదండి. ఎందుకు అంటే మనం ఫస్ట్ ఎగ్ వైట్ని సపరేట్ చేసాము, ఎగ్ ఎల్లోని సపరేట్ చేసాము. వెనిలా ఎసెన్స్ని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు గోధుమ పిండిని ఇందులో యాడ్ చేశాను. 1.5 కప్పు యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ 1 కప్ యాడ్ చేశాను. షుగర్ 1 కప్పు, గోధుమ పిండి 1.5 కప్పు యాడ్ చేయాలి. ఫస్ట్ బేకింగ్ సోడాని యాడ్ చేశానండి, ఒక చిటికెడు. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేయాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని ఈ విధంగా జల్లించుకోవాలండి. చాలా ఇంపార్టెంట్గా ఇలా జల్లించుకుంటేనే చాలా చక్కగా ఫ్లఫీగా వచ్చేస్తుంది కేక్ అనేది. ఇప్పుడు 1 కప్ యాడ్ చేశాను కదా, నెక్స్ట్ 1/2 కప్ కూడా యాడ్ చేస్తున్నాను. 1.5 కప్పు యాడ్ చేసుకోవాలి. షుగర్కి కొద్దిగా ఎక్కువగా యాడ్ చేయాలి. షుగర్ 1 కప్పు, గోధుమ పిండి 1.5 కప్పు. ఇప్పుడు 1/2 కప్పు వరకు నేను మిల్క్ని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకుంటున్నానండి. రిబ్బన్ కన్సిస్టెన్సీ లాగా రావాలి, అంతవరకు మనము మిల్క్ని యాడ్ చేయాలి. మరీ మిల్క్ ఎక్కువగా యాడ్ చేయకండి, జస్ట్ 1/2 కప్ అయితే సరిపోతుంది. కాచి చల్లార్చిన మిల్క్. ఈ విధంగా ఒకే డైరెక్షన్లో మనం దీన్ని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేశానండి. మనం వంట చేసుకుంటాము కదా, అదే నార్మల్ ఆయిల్ని యాడ్ చేశాను. ఈ విధంగా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. చూడండి, ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా అయ్యిందండి. చూడండి, అలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో వచ్చింది కదా, ఇది కరెక్ట్. ఇప్పుడు ఒక కేక్ మోల్డ్ అనేది లేదండి, కాబట్టి నేను ఇలాంటి ఒక సిల్వర్ గిన్నెని తీసుకొని ఫస్ట్ ఆయిల్, తర్వాత పొడి పిండిని చల్లుకున్నాను. ఈ విధంగా బటర్ పేపర్ని కూడా మనం లాస్ట్లో ఇలా చేసుకుంటే సరిపోతుంది. చూడండి, బటర్ పేపర్ లేకుంటే ఒక నార్మల్ వైట్ పేపర్ ఉంటుంది కదా, దానికి ఆయిల్ అనేది పెట్టేసి ఇలా చేస్తే చాలా చక్కగా వస్తుంది. అంటే కేక్ అనేది విడిపోయి బేక్ అయిన తర్వాత చక్కగా వచ్చేస్తుంది, గిన్నెకి అంటుకోకున్నట్టు. మనం ముందుగానే చేసి పెట్టుకున్న
ఈ బ్యాటర్ అనేది ఇందులో యాడ్ చేసుకొని ఇలా 2 సార్లు తట్టుకోవాలి. ముందుగానే నేను ప్రీహీట్ చేసి పెట్టుకున్నానండి. ఈ విధంగా సాల్ట్ అనేది కింద వేసాను, ఒక స్టాండ్ పెట్టాను, ఇందులోపల పెట్టేశాను. ఒక 30 to 40 మినిట్స్ వరకు అలా మీడియం ఫ్లేమ్లో బేక్ చేశానండి. మీరు అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి, జస్ట్ ఒక 10 మినిట్స్ 15 మినిట్స్కి ఒక్కసారి చూస్తూ ఉండాలి. చాలా వేడిగా ఉంటుంది. స్పూన్ కానీ ఏదైనా కానీ లోపల ఇలా పెట్టి చూస్తే అతుక్కోకూడదు. ఈ విధంగా చక్కగా వచ్చేసింది కదా, ఇప్పుడు చక్కగా బేక్ అయ్యిందండి. ఇప్పుడు చూడండి, దీన్ని బాగా నేను ఒక 10 మినిట్స్ వరకు అలా చల్లగా అయ్యేంత వరకు తీసేసాను. గిన్నెకి చూడండి అస్సలు అతుక్కోలేదు, చాలా చక్కగా వచ్చింది. మీరు పక్కాగా ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ బేసిక్ కేక్ లాగా దీన్ని చేసేసుకొని విప్పింగ్ క్రీమ్ కానీ నార్మల్ బటర్ క్రీమ్ కానీ మనం పెట్టేసి డెకరేషన్ లాగా చేస్తే అచ్చం మనం బేకరీలో కొంటాము కదా అలానే ఉంటుంది. పక్కగా ట్రై చేయండి. చాలా ఈజీ అండ్ లేయర్గా చేసేసుకొని మనం బర్త్డే కేక్ లాగా చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బేసిక్ కేక్ అనేది మనం ఇంట్లోనే ఈజీగా చేసేయచ్చు. చూడండి చాలా ఫ్లఫీగా ఎంత చక్కగా వచ్చిందో, చాలా టేస్టీగా ఉంది. గోధుమ పిండితో చేసామా అని మనకే డౌట్ వచ్చేస్తుంది. మైదా పిండి కంటే ఇలా గోధుమ పిండితో చేయండి, చాలా చక్కగా వచ్చేస్తుంది. టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా చాలా కరెక్ట్గా వచ్చేసిందండి. ఎప్పుడైనా గోధుమ పిండితోనే ట్రై చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత ఒక్కసారి ట్రై చేస్తే మీకే అర్థమైపోతుంది. చాలా పర్ఫెక్ట్ అండ్ టేస్టీ అయిన కేక్ అనేది రెడీ అయిపోయింది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్లోకైనా ఇలా పాలలో డిప్ చేసుకొని దీన్ని కూడా తినొచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి.